వచ్చేసి S4 లెవెల్ దగ్గర మన రిజెక్షన్ వస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. S4 దగ్గర నుంచి రిజెక్షన్ అయితే వస్తుంది. ఈరోజు మిడ్ క్యాప్ అండ్ అలానే బ్యాంక్ ఎక్స్ని చూస్తాం ట్రేడ్ తీసుకోవడానికి. బ్యాంక్ ఎక్స్ అయితే రిజెక్షన్ ఇస్తుంది. వెయిట్ చేద్దాం క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు. రిజెక్షన్ స్ట్రాంగ్ వస్తుంది, సో ప్రైస్ అనేది పైకి మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో మనం సి కాల్ని తీసుకుంటాం. ఆర్డర్ ప్లేస్ అయింది, ట్రిగర్ కూడా అయింది. చూద్దాం ఇప్పుడు ట్రేడ్ ఎంతవరకు వెళ్తుందో. ట్రేడ్ అనేది నెగిటివ్గా చేంజ్ అవుతుంది. ఒకసారి చార్ట్ చూద్దాం. స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే ఉంది, ప్రైస్ అయితే పైకి మూవ్ అవ్వాలి కానీ ఓకే ఎగ్జిట్ అయిపోతాం ట్రేడ్. యాక్చువల్లీ అనుకున్న స్టాప్ లాస్ కన్నా ఎక్కువగా ట్రిగర్ అయింది. ప్రైస్ ఆ లోన్ అయితే బ్రేక్ చేయలేకపోతుంది అండ్ రిజెక్షన్ అనేది మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ బై చేద్దాం, ఎందుకంటే స్టాక్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంతవరకు అట్లీస్ట్ కొంతవరకు అయినా పైకి మూవ్ అవుతుంది. ఈసారి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుందాం. లెట్స్ సీ. ప్రీడిఫైన్డ్ స్టాప్ లాస్ ఇది. సో ఇన్ కేస్ స్టాక్ కనుక మనం అనుకున్న వైపు కాకుండా ఆపోజిట్ వైపు అయితే మన స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది, మన క్యాపిటల్ అనేది సేవ్ అవుతుంది. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇది ఆప్షన్స్ కాబట్టి హెవీగా క్యాపిటల్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ట్రేడ్ చేసినప్పుడు మినిమం రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది 1:2 ఉండాలి. ఈరోజు ట్రేడ్లో నేను మినిమం 1:4 రిస్క్ టు రివార్డ్ రేషియో ఉండేలా చూస్ చేసుకున్నాను. ఐ మీన్ ఇప్పుడు తీసుకునే ట్రేడ్. ఒక లాస్ అయితే మనం అరౌండ్ 3,000 వరకు లాస్ అవుతాం. ఇన్ కేస్ ప్రాఫిట్ కనుక వస్తే 10,000 అనేది ప్రాఫిట్ వస్తుంది. 10,000-11,000 అలా వస్తుంది అనమాట. పాజిటివ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. చూడండి మన లూజ్ అయిన అమౌంట్ కూడా రికవర్ అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇండెక్స్ అయితే కంప్లీట్ అప్ ట్రెండ్లోనే మూవ్ అవుతుంది అని చెప్పను, కాకపోతే ఏంటంటే అంత డౌన్ఫాల్ అయింది కాబట్టి కొంతవరకు పుల్ బ్యాక్ అనేది ఉంటుంది. సో మనం ప్రాఫిట్స్ అన్నా కూడా చిన్న పుల్ బ్యాక్లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, అది బీవ్యాప్. సో ప్రైస్ కనుక ఆ లెవెల్ని బ్రేక్ చేసి ఇంకా పైకి మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడండి రికవర్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేద్దాం.
సో స్టాప్ లాస్ లెవెల్స్ అనేవి చేంజ్ చేసుకున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న టార్గెట్ ఒకవేళ రీచ్ అవ్వకపోయినా లాసెస్లోకి అయితే వెళ్ళాం. కొంత అనుకున్న టార్గెట్ కన్నా కొంత టార్గెట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. చూడండి, అరౌండ్ 6000 నుంచి 1100, 1200, 800 వరకు బ్యాక్ వచ్చింది. ఎస్, టార్గెట్ రీచ్ అవ్వచ్చు ఈరోజు నాకు తెలిసి. సో ఇది ఎక్స్పైరీ డే. సో వల్టిలిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మనం ట్రేడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేవి పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా కానీ మన క్యాపిటల్ అంతా బ్లో అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఈరోజు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి ఈరోజు. చూడండి, ఆ బ్లూ లైన్ మార్క్ చేసాం కదా, అది మన టార్గెట్ ఈరోజుకి. అండ్ వీవ్యాప్ని కూడా క్రాస్ చేసింది ప్రైస్ అయితే. సో అది రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి మనకి. సో కొంత పుల్ బ్యాక్ అయితే వస్తుంది, అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుని ప్రైస్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఎస్, చూసారు. అక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్, ఎస్ ఎస్, ఆ లెవెల్ నుంచి రిజెక్షన్ వస్తుంది. సో మనం ఈ లెవెల్ దగ్గర కొన్ని క్వాంటిటీని అయితే ఎగ్జిట్ చేసేద్దాం, లేదా రీచ్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. కొన్ని ఎగ్జిట్ చేసేద్దాం. హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ విల్ ఎగ్జిట్ నా. ఓకే, లేదు, ఎగ్జిట్ చేయకముందే మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. సో క్యాన్సిల్ చేస్తాం. సో జనరల్గా ఏంటంటే మన ప్రైస్ లెవెల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇన్ కేస్ ఇలాంటి రిజెక్షన్స్ కనుక చూసినట్టయితే మనం హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీని ఎగ్జిట్ చేసేద్దాం. అది కొంతవరకు సేఫ్ మాట. ఇన్ కేస్ అక్కడ నుంచి కనుక ప్రైస్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇప్పటివరకు గెయిన్ చేసినంత లూజ్ అయిపోతాం. అదే హాఫ్ క్వాంటిటీ సేల్ చేస్తాం అనుకోండి, సో కొంతవరకు సేఫ్ మాట. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.